అందరికీ నమస్కారం. 96వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. నిన్ననే నేను సత్యనారాయణపురం వెళ్ళడం జరిగింది. సత్యనారాయణపురంలో పవన్ గ్రాఫిక్స్ వాళ్ళు కూడా మాలాగే ఫాదర్ అండ్ సన్స్, చేపూరు వెంకటేష్ గారు, చేపూరు పవన్ గారు, వాళ్ళు మనకు దొరకడం అదృష్టం. బుక్ ఎట్టబడితే అటు రాయకుండా వాళ్ళు చెప్పినటువంటి సూచనలు, సలహాలు, అంటే వాళ్ళు ఎన్నో బుక్కులు అంటే రాసేటప్పుడు తీసుకొని వచ్చి వాళ్ళు దాన్ని ఎడిటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని మాకు దొరకడం అది ఒక సంతోషకరమైన విషయం. ఇప్పుడు మా నాన్న కొడుకు మేమిద్దరం ఎట్లా ఉంటాం, వాళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళు ఆ వృత్తిలో బుక్కులు రాయడంలో చెప్పాను నేను వాళ్ళకి ఆల్రెడీ. దానికి ఖచ్చితంగా వినాయక చవితికి కంపల్సరీగా రిలీజ్ చేయాలా. ఆ బుక్ కోసం నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, 6th క్లాస్ టు 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీ, సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, tan థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. అలాగే పద్యాలు, ఇది ప్రళయాగ్ని వలె దశలను గప్పగా విస్ఫలింగంలో వార్తలక వాయు సారథి జవమన్న దానిటి వచ్చినేమి సేదు సుతులారా ఈ బలం నొయ్యిన పోయి చోరుండా దీని గప్పెదగన పాంసు జాలమల భీమసి కవలి దాకుండగాను. అట్లాగే 9th క్లాస్లో చదువుకున్నటువంటి ఆమందాకిని యాత్రివేమి వలడం బాబా హే కక్షాస్థలం బా మధ్యంతర కక్షల విమల దివ్య జ్యోతి ఉజ్రమణ శ్రీ మదేశ పదేశలింగం మధ్యం చెందిన కాశీ మహాగ్రామం ఇప్పుడు నా కొను సాక్షాత్కారంగా కొను. అలాగే సంస్కృతం పదాలు, అపూర్వ కోపి కోశోయం విద్యుతే తవ భారతి వ్యాయతో వృద్ధి మాయాతి క్షయ మాయాతి సంచయాత్. అలాగే పైథాగరస్ స్థిరం, ఇలాగా జామెట్రీ, అనాలిటికల్ జామెట్రీ, ఇలా కలిసి చదివినప్పుడు అవి చదివినప్పుడు ఎంత ఫీలింగ్ మాకు ఎంత కలిగిందో ఆ బుక్ మీరు చదివేటప్పుడు కూడా అంత ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా రాయడం జరిగింది. జీవితంలో ప్రతిసారి మనం చదువుకుంటూ ఉండాలి, అంటే లెర్నింగ్, ప్రతి దాంట్లో లెర్నింగ్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడం జరిగింది, మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, సోషల్. అలాగే ఈ వ్యవసాయ రంగంలో బుక్ రాయడం అనే ఆలోచన నాకు రావడం, అంటే నేను చాలాసార్లు చెప్పా, అంటే ప్రకృతి వ్యవసాయం చేయడం ఒక కర్తవ్య నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఆ సంకల్పంలో పాలు పంచుకున్నటువంటి నా టీం మెంబర్స్కి, ఇలా రైస్ వినియోగదారులు, ఫార్మర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, వాళ్ళందరికీ నేను బుక్ రాయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. అంటే ప్రతిసారి మనము దాని గురించి చెప్పడం కన్నా ఆ బుక్ రిలీజ్ చేసి అప్పుడు మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆ ఆది దేవుడు, అన్నిటికన్నా దేవుళ్ళకల్లా ఆది దేవుడు వినాయక స్వామి. ఆయన వినాయక చవితి పర్వదినానికే ఆ బుక్ రిలీజ్ చేయడం ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా నాకు, నా టీం మెంబర్స్కి అది ఒక మైలురాయిలుగా నిలిచిపోద్ది. ఇప్పుడు ఉదయాన్నే వస్తారు, పని చేసుకొని వెళ్ళిపోతారు, అయిపోద్ది జీవితం, అట్లా గడిచిపోద్ది. ఆ విధంగా కాకుండా వీళ్ళందరూ కూడా ఆ బుక్లో ఉండాలా. నెక్స్ట్ రాబోయే, అంటే ఈ సృష్టిలో మార్పు అనేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్, మనుషులు శాశ్వతం కాదు, బుక్కులు శాశ్వతం. ఇప్పుడు డాక్టర్ బివి పట్టాభిరావు గారు రాశారు బుక్కులు. ఆయన లేకపోయినా, సజీవంగా లేకపోయినా, ఆయన రాసినటువంటి పుస్తకాల్లో అర్ధరాత్రి 12 గంటలప్పుడు లేచి బుక్ చదివినా కూడా ఆయన మన పక్కనే ఉన్నట్టుంటుంది. బీటెక్ చదివే రోజుల్లో ఆయన పుస్తకాలు చదవడం. లీడర్షిప్ అనే బుక్ ఉండదు, దాంట్లో టీం మెంబర్స్ గురించి చెప్పడం జరిగింది ఆయన. ఆ టీం మెంబర్స్ కూడా, నేను ఈ రోజు నా టీం మెంబర్స్కి ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తానంటే ఆ బుక్కులు చదవడం వల్లనే. ఆ బుక్కులు చదవడం వలన నేను ఈ రోజున ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఆ విధంగానే ఆ బుక్ కూడా రైతులకి, రైస్ వినియోగదారులకి, రైస్ మిల్లర్లకి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడద్దని ఆశిస్తూ ఆ బుక్ వినాయక చవితి స్పెషల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా చూడాలని సంతోషంగా ఆ బుక్ని చేయడం జరుగుతుంది. విచిత్రమైన ఇంకొక విషయం అంటే 2021లో నేను ప్రారంభించినప్పుడు నాతో పాటు కొన్నటువంటి రైస్ వినియోగదారులు 2021 నేను ప్రారంభించా. 2022, 23, 24, 25 4 సంవత్సరాల నుంచి ఎవరైతే కొంటున్నారో, ప్రతి నెల కొంటున్నారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని నేను కాదనింది, నా టీం మెంబర్స్ అందరూ చెప్పడం జరిగింది. అభయ, ఈ రోజున మనం వీడియోలు తీస్తున్నామన్నా, ఫోటోలు తీస్తున్నామన్నా, రైస్ మిల్లులో మనం చేయడం జరుగుతాం, ఏదైనా సరే రైస్ వినియోగదారులు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ఈరోజు మనం జీవనోపాధి చేస్తున్నాం కాబట్టి మనమంతా కలిసి ఆకట్టుగా ఆనందంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళ కోసం మనం ఏమైనా చేయాలన్న నిర్ణయంతో ఆ బుక్ ఫ్రీ, వాళ్ళకు మాత్రమే ఉచితం. ఆ బుక్ 2021లో నేను ప్రారంభించినప్పుడు
అప్పుటంచి ఎవరైతే కొంటున్నారో, నేను రాస్తున్నా, ఎవరెవరు కొంటున్నారో వాళ్ళందరికీ ఆ బుక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే, థ్యాంక్ యూ. వినాయక చవితి స్పెషల్గా ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.